ఓం వాగర్ధావ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. శివాయ గురవే నమః. ఆదిత్యాది నవగ్రహ దేవత పరబ్రహ్మణే నమో నమః. ప్రేక్షకులందరికీ కూడా శుభస్వాగతం. నేను మీ హరిహర శర్మ. ప్రతి నెల కూడా తెలుసుకుంటూ వస్తున్నటువంటి మాస ఫలితాల కార్యక్రమంలోనూ ఈ జూలై నెల 2026 సంవత్సరంలో మీకు ఈ నెల ఎలా ఉండబోతుంది, రాశి ఫలితాల రీత్యాను మీ రాశి వారికి కలగబోయేటువంటి అదృష్ట యోగాల గురించి, శుభయోగాల గురించి, కలగబోయేటువంటి ఇబ్బందుల గురించి ఈ యొక్క వీడియోలో సవిస్తరంగా మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వాటి నుండి బయటపడేటువంటి పరిష్కార మార్గాన్ని కూడా మనం చూద్దాం. మకర రాశి వారికి ఈ యొక్క జూలై నెల రాశి ఫలితాలను మనం గమనించుకుంటే కనుకను ముందుగా వృత్తి, వ్యాపార, ఉద్యోగస్తులకు ఏ విధంగా ఉందో మనం మాట్లాడుకుందాం. వ్యాపారస్తులకు, ఉద్యోగస్తులకు మనం చూసుకుంటే కనుక కొంత మేరకు ఒక రోజు చాలా బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, మరొక రోజు చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. ఇలాంటి హెచ్చుతగ్గులైనటువంటి ఫలితాలతోటి పడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక గత కాలంలోను మొన్న జూన్ 2వ తారీఖు వరకు కూడా గురుబలం అనేటువంటిది వీరికి అనుకూలించలేదు. దానివల్ల కూడా లక్ ఫ్యాక్టరీ అనేటువంటి సరిగ్గా లేకపోవడం వల్ల అతి ముఖ్యంగా వ్యాపారస్తుల కన్నా ఉద్యోగస్తులు ఎంతో స్ట్రగుల్ అనుభవించారు, స్ట్రెస్ను పొందారు. అలాంటి వాళ్ళకి మన జూన్ నుంచి కొంత మేరకు ఉపశమనం లభించింది. అయితే ఈ యొక్క జూలై నెలలో ఎలా ఉండబోతుందంటే కనుక అవకాశాలు అయితే కనుక ఖచ్చితంగా వస్తాయండి. కానీ మీ మైండ్ సెట్ అనేటువంటిది దానికి సిద్ధపడి ఉండదు. ఎందుకంటే కనుక ఇన్ని రోజులు కూడాను ఒక సతమతమైనటువంటి వాతావరణంలో ఉన్నటువంటి మీ మైండ్ సెట్ ఒకేసారి ఒక బాధ్యతను, అలాగే ఒక కొత్త ప్రాజెక్టును తీసుకోవడానికి అంత సిద్ధపడి ఉండరు. కానీ మీ మైండ్ని రెడీ చేసుకోండి. వచ్చేటువంటి అవకాశాలని మీరు సద్వినియోగపరచుకోండి. ఎందుకంటే కనుకను రాబోయేటువంటి భవిష్యత్తులోనూ ఇది మీకు ఎంతో మేలును చేకూరుస్తుంది. ఇది ఫౌండేషన్ లాంటిది. ఈ యొక్క అనుకూలించినటువంటి కాలం ఇన్ని రోజులు కూడాను మీరు పడినటువంటి స్ట్రగుల్ ఏదైతే ఉందో, అంటే మీరు ఎంత కష్టపడినా సరే దానికి గుర్తింపు లభించకపోవడం, మీరు ఏం చేయట్లేదని చెప్పేసి పై అధికారులు మీ మీద ఒత్తిడి పెంచడం, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టాయో, ఇప్పుడు వచ్చినటువంటి అనుకూలమైనటువంటి సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోకపోతే రాబోయేటువంటి కాలంలో మీకు మిగిలేటువంటి ఫలితం శూన్యం మాత్రమే. ఇది బాగా గుర్తుంచుకోవాలి. వృత్తి రీత్యా వచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని, ప్రతి ఆపర్చునిటీని మీరు సద్వినియోగపరచుకోండి. తద్వారా భవిష్యత్తు మీకు అనుకూలిస్తుంది. సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి గురుగ్రహ సంచారం అనేటువంటి అద్భుతమైనటువంటి యోగ కాలం కాబట్టి దీన్ని మీరు ఉపయోగించుకోవాలి. అలాగే ఎవరైతే కనుక వ్యాపారస్తులు ఉన్నారో, వ్యాపారస్తులు కూడాను ఈ నెల మీ పెద్ద పెద్ద పెట్టుబడులు కానీ, షూరిటీలు కానీ, ఏవైతే కనుక అగ్రిమెంట్స్ ఉన్నాయో ఇవన్నీ కూడాను మొదటి 2 వారాల్లో ప్లాన్ చేసుకోండి. ఎప్పటి నుంచో మీరు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నటువంటి ఆ యొక్క వ్యాపార విస్తీర్ణత విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను ఈ నెలలో ప్లాన్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. మొదటి 2 వారాలు బాగా అనుకూలించబోతున్నాయి. అదే విధంగా విద్యార్థులకు ఏ విధంగా ఉండబోతుందంటే కనుక విద్యార్థులకు కూడాను మధ్యస్థమైనటువంటి ఫలితాలే కనపడుతున్నాయి. ద్వితీయ స్థాన రాహుగ్రహ సంచారం వల్లను మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అంటే ఒక రకంగా చూద్దామంటే కనుక వీళ్ళకి చదవాలనేటువంటి శ్రద్ధ ఎంతో ఉంటుంది, కానీ కూర్చునేసి అది చదువుదాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే కనుక ఏకాగ్రత లభించదు. డైవర్ట్ అవుతూ ఉంటుంది మైండ్. ఎక్కువగా ఆడదామా లేకపోతే తిరుగుదాం అనేటువంటి మైండ్ సెట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ యొక్క సమయంలో కొంత మేరకు ఏకాగ్రత పెట్టడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఎవరైతే కనుక విదేశీయానం, విదేశీ విద్య, విదేశీ వ్యాపారము, వీసా వంటి ప్రాబ్లమ్స్ ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొంత మేరకు డిసెంబర్ వరకు కూడాను పోస్ట్ పోన్ చేసుకోవడం మంచిది. ఈ నెలలో ఏమన్నా ప్రయత్నం చేద్దాము, ఒకవేళ ట్రై చేద్దాం అనేటువంటి ఆలోచన ఉంటే కనుక అది కూడా మొదటి 2 వారాల్లో కూడా ప్లాన్ చేసుకోవడం చాలా మంచిదండి. అనుకూలించేటువంటి కాలంగా కనపడుతున్నది. ఇక కుటుంబ రీత్యా చూసుకుంటే కనుక ప్రధానంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సినటువంటి కుటుంబ రీత్యానే. అసలు ఇంట్లో గొడవలు ఎందుకు అవుతున్నాయో తెలియదు, ఎందుకు మాట స్పర్ధలు వస్తున్నాయో తెలియదు, ఎందుకు మిమ్మల్ని అపార్థం చేసుకుంటున్నారో తెలియదు, మీకెందుకు కోపం వస్తుందో తెలియదు. ఇలాంటి వాతావరణాన్ని గత కొద్ది రోజుల నుంచి ఈ రాశి వారు చూస్తున్నారు కుటుంబ వ్యవస్థ రీత్యా. దీని అన్నిటికీ కూడా కారణం ఏమిటయ్యా అంటే కనుక ద్వితీయ స్థానంలో జరుగుతున్నటువంటి ఆ యొక్క రాహుగ్రహ సంచారము, అదే విధంగా ఈ నెలలో అగ్నికి ఆజ్యంతో లాగాను శుక్రుడు కూడా సప్తమ స్థానంలోకి రావడం వల్ల భార్యాభర్తల మధ్య కూడా స్పర్ధలు వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి అతి ముఖ్యంగా మకర రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్త కుటుంబ వ్యవస్థ రీత్యా చాలా జాగ్రత్తగా వహించండి. ఏదైనా సరేను కొంత మేరకు మెల్లిగా అర్థమయ్యేట్టుగా చెప్పేటువంటి ప్రయత్నం చేయండి. సామరస్యంగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయండి. అపోహలకు, అపార్థాలకు తావిచ్చేటువంటి ప్రయత్నం చేయకండి. మీ కోపాన్ని, మీ మాటను గట్టిగా ప్రదర్శిస్తే కనుక అవతల వాళ్ళు తగ్గుతారనేటువంటి మూర్ఖ భావనను తగ్గించుకోండి. తద్వారా ఇంట్లో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా సర్దుబాటు అవుతాయి. ఇక ప్రేమ జీవన విషయాన్ని మనం గమనించుకుంటే కనుక సప్తమ స్థానంలో జరుగుతున్నటువంటి గురు శుక్రుల యొక్క సంచారం వల్లను
ప్రేమ వివాహం చేసుకున్నటువంటి ప్రయత్నం చేసేటువంటి వారు మొదటి 2 వారాలు కూడా మీకు అనుకూలించబోతున్నాయండి. ఇంట్లో మీ మనసులో ఉన్నటువంటి మాటను తెలియచేయండి, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. లాస్ట్ 2 వారాల్లో మాత్రం ప్రేమ జీవనంలోనూ కొంతమేరకు ఎడబాటు, దూరము వాటిల్లేటువంటి సూచనలు ఉన్నాయి, గొడవలు జరిగేటువంటి సూచనలు ఉన్నాయి. జాగ్రత్త వహించడం మంచిది. ఇక ఆరోగ్య ఆర్థిక స్థితి గురించి మనం మకర రాశి వాళ్ళ గురించి మాట్లాడుకుంటే కనుక తృతీయ స్థానంలోనూ శనిగ్రహ సంచారం, అష్టమంలో కేతుగ్రహ సంచారం జరగడం వల్ల మీరు మైండ్ సెట్ పరంగానే వీక్ గా ఉంటారండి. ప్రధానంగా మకర రాశి వాళ్ళకి ఇప్పుడు బాగా ఇబ్బంది పెట్టేటువంటి విషయం ఏమిటయ్యా అంటే కనుక మీ ఆలోచన మీ అదుపులో ఉండదు. మీరు ఏది ఏ సమయంలో చేయాలో అది మీరు ఆలోచిద్దాం అనేటువంటి దాని మీద దృష్టి పెడదాం అనేటువంటి ప్రయత్నం చేస్తుంటే కనుక మీ బుద్ధి మీ మాట వినదు. ఏదో ఒక అప్సెట్ లో ఉంటారు, ఒక అన్సాటిస్ఫాక్షన్ అనేటువంటి జోన్ లో ఉండిపోతారు మీ మైండ్ సెట్. కాబట్టి దాన్ని మీరు మెరుగుపరుచుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఆరోగ్య రీత్యా ఎటువంటి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కుటుంబ రీత్యా కొంతమేరకు చిన్న చిన్న అపార్థాలు, ఈ యొక్క ఏవైతే కనుక గొడవలు జరుగుతున్నాయో వాటి వల్ల మానసికమైనటువంటి క్షోభ అయితే కనుక మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటుంది. అంతకు మినహాయించి పెద్ద అనారోగ్య సమస్యలు ఏవి కూడా లేవు. ఇక ఆర్థిక వ్యవస్థ రీత్యా చూసుకుంటే కనుక ఆర్థిక పరంగాను మునుపటి కన్నా ఈ యొక్క సమయంలోనూ అనుకూలమైనటువంటి స్థితి కనపడుతున్నది. అతి ముఖ్యంగా వ్యాపారస్తులకు అద్భుతమైనటువంటి నెలగా ఈ నెల గురించి చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో చూసుకుంటే కనుక 78% అనుకూలమైనటువంటి శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి. మరింత అనుకూల ఫలితాలు పొందడానికి ఏమి చేయాలంటే కనుక ప్రధానంగా అమ్మవారి యొక్క ఆరాధన చేయడం చాలా మంచిదండి ఈ సమయంలోనూ. ఎందుకంటే శుక్రుడు అదేవిధంగా రాహు కలగజేసేటువంటి దుష్ఫలితాలన్నీ కూడా అధిగమించడానికి అనునిత్యము కూడా దుర్గా నామస్మరణం చేయడం చాలా మంచిది. అలాగే శుక్రవారం నాడు కానీ మంగళవారం నాడు కానీ దుర్గా అమ్మవారిని సందర్శించడము, అమ్మవారికి ఎర్రటి పూలతోటి పూజ చేయడము, అదేవిధంగా పులిహార కానీ లేకపోతే కనుకను అమ్మవారికి గారెలను కానీ నైవేద్యంగా సమర్పించడం. ఒక్కసారైనా సరే నెలలో రాహుకి శుక్రగ్రహానికి తగు పూజను చేసేసి మినుములను బొబ్బలను దానం చేయడం వల్ల అరిష్టాలు కూడా దూరం పొందేసి సకల శుభాలు కూడా మీకు చేకూరుతాయి. ఈ రాశి వారు పై తెలిపినటువంటి చిన్నపాటి పరిష్కారాలను పాటించుకుంటూ, చెప్పినటువంటి జాగ్రత్తలు వహిస్తూ, చెప్పినటువంటి సూచనలు పాటిస్తూ, దైవారాధన చేసుకుంటూ ఈ నెలంతా కూడాను మీరు అనుకున్నటువంటి గోల్స్ వైపు మీ అడుగులన్నీ కూడా తాపీగా కొనసాగాలని చెప్పి, సుఖముతో సంతోషంతో మీ యొక్క జీవితం అనేటువంటిది కొనసాగాలని చెప్పేసి మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థన చేసుకుంటూ స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. మీలో ఎవరికన్నా మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలంటే కనుక కింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్ని సంప్రదించడం వల్ల నా అపాయింట్మెంట్ దొరుకుతుందండి. నేనే పర్సనల్గా మీ యొక్క జాతకాన్ని క్షుణ్ణంగా పరిశీలించి మీకున్నటువంటి దోషాలకు పరిష్కార మార్గాన్ని, యోగాలకు శుభకాలాన్ని ఖచ్చితంగా మీకు సవిస్తరంగా తెలియజేసేటువంటి ప్రయత్నాన్ని చేస్తాం. స్వస్తి.